హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరికేయాలి. అది కూడా ఎందుకు అనుకున్నారు? సనాతన ధర్మాన్ని అతను భుజాన వేసుకు వెళ్తున్నాడు. ఇప్పుడు వచ్చి సనాతన ధర్మం అంటే ముక్కలుగా నరికేయాలి అని ఒక పాస్టర్ రూపంలో ఉండేటువంటి ఒక నరరూప రాక్షసుడు అనాలి, లేకపోతే ఒక మతోన్మాది అని కూడా అనాలి. అతను మాట్లాడేటువంటి మాటలు ఒక్కసారి మీకు వినిపిస్తాను. ఆ తర్వాత అతను ఎవరు, ఎక్కడ, ఏంటి, ఏం జరిగింది అనేది ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సనాతన ధర్మము అంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, నీ అమ్మని పంపేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు చాలా గుర్తుగా బయటికి లాగాలి. ఇలా అని చెప్పి ఏ గ్రంథంలో రాసుంది? సనాతన ధర్మం అనేటువంటి ఆ విధానాలు కావచ్చు, ఆ సంస్కృతి కావచ్చు, వేరే మతాలను కించపరచమని సనాతన ధర్మంలో ఏమన్నా ఉందా? ఆడవాళ్లను ఆయన చెప్పాడు కదా, ఆడవాళ్ల గురించి, ఆడవాళ్ళని, తల్లిని, చెల్లిని అవమానించినట్టే అంట. సనాతన ధర్మంలో ఎక్కడైనా ఒక్క మాట, ఏ భగవద్గీతనో ఏ రామాయణంలోనో ఒక్క మాట అయినా సరే అలాంటిది ఉందా? సరే, లేదంటే వాళ్ళు ఏదైతే పూజిస్తున్నారో ఆ బైబిల్లో కానీ లేదంటే ఇంకొక దాంట్లో కానీ ఎక్కడైనా సరే సనాతన ధర్మాన్ని, హిందువులని కించపరచమని, దాడులు చేయమని, ఇలా మతోన్మాద ముసుగులో ఇష్టానుసారం మాట్లాడమని, హిందువుల్ని ఇలా చేయమని, ఇలా ద్వేషించమని ఏమన్నా రాసుందా? కానీ అవి ఏముండవు. వీళ్ళకి ఆ మతం ముసుగులో వేసుకుని వీళ్ళు ఈ పాస్టర్లు, మొన్న ఎవరో ఒకళ్ళు తాగి కొవ్వెకి రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి చచ్చిపోతే దాని మీద రాజకీయం చేయడం కోసం కొంతమంది తయారైపోయారు రోడ్లు ఎక్కేసి. ఆడెవడో తాగి రోడ్డు మీద వెళ్ళి చచ్చిపోతే, యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దానికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ పెడతారు. పనికిమాలిన మాటలోనూ పనికిమాలిన వ్యాఖ్యానాలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇతను ఎవరో నాకైతే తెలియదు, కానీ ఒకసారి అతని డీటెయిల్స్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇతనంట కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి సంబంధించి దాంగేటు వారి పాలెంలో బి చంటి అని అలియాస్ డానియల్ క్యాండ్నీ అంట, అతని పేరు క్యాడ్నీ. అతను పాస్టర్గా అక్కడ పనిచేస్తున్నాడట. పక్కన ఇదేదో చర్చ్ ఏదో ఉంది, ఆ చర్చిలో ఆయన నీ మతాన్ని గురించి, నీ మతంలో ఉండేటువంటి మంచి గురించి, ఆ ప్రభువు చెప్పేటువంటి గొప్ప వాక్యాల గురించి చెప్పి ప్రజల్ని మంచి చేసుకో అయ్యా అంటే, ఎదటి వాళ్ళ గురించి ద్వేషించి, ఎదటి మతాల గురించి ద్వేషించి, ఆ వ్యక్తుల గురించి, దాన్ని భుజాన మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల గురించి లేదా ఇంకొకళ్ళ గురించి కించపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఎవరైనా సరే, ఇతనికి మరి మైండ్ ఉందో, మైండ్ లేకో, లేదంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవుతుందో లేదో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే, ఎవరైతే సోకాళ్ళు ఆ ప్రశ్నగాడు ఒకడు, లఫుట్ గాడు ఒకడు ఉంటాడు, ఆడు కానీ ఇంకొంతమంది కానీ, వీళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ మతాన్ని కించపరిచినట్టుగా, ఈ కులాన్ని కించపరిచినట్టుగా, వీళ్ళని ద్వేషించినట్టుగా, ద్వేషించమన్నట్టుగా ఏమైనా ఒక్క ఆడియో కానీ వీడియో కానీ ఒక్క మాట వినిపించండి చాలు. మీ జీవితాంతం చూసుకోండి. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే ఏ మతం గురించి అయినా తప్పుగా మాట్లాడినట్టు కానీ, తప్పుగా ప్రేరేపించినట్టు కానీ ఎక్కడైనా ఉందేమో చూడండి. మరి ఎందుకు ఆయన మీద అంటే, ఆయన సనాతన ధర్మాన్ని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగి ఆయన పిల్లల్ని అందరినీ కూడా దాని నుంచి తీసుకువెళ్తున్నారు కదా. ఇలా జరిగితే వీళ్ళకి కష్టం అయిపోద్ది. ఈ పాస్టర్ల ముసుగులో మతోన్మాదులు తయారయ్యారు కదా, వాళ్ళ గ్రంథాన్ని గురించి మంచి చెప్పబోయా అంటే వేరే గ్రంథాలని, వేరే సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళ సంస్కృతిని దాని మీద కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎందుకు? వీళ్ళకి అర్థం కాదా? మంచి చెప్పుకుంటే మీ గురించి చెప్పుకోండి, మీ మతాల గురించి, మీరు చెప్పేటువంటి ఆ గ్రంథాల గురించి ప్రజలకి మంచిని తెలియచేయండి. నచ్చితే వాళ్ళు వస్తారు.
అంతేగాని వేరే వాళ్ళని కించపరచమని చెప్పి దాంట్లో ఎక్కడన్నా రాసుందా? లేదంటే సనాతన ధర్మంలో కానీ భగవద్గీతలో కానీ ఎక్కడన్నా రాసుందా? ఉంటే కనుక అసలు సనాతన ధర్మం గురించి కావచ్చు, లేదంటే భగవద్గీత ఈ దేశంలో పుట్టి రాముడు కృష్ణుడు పెరిగినటువంటి ఈ నేల మీద ఇన్ని మతాలు రాగలిగేవా? అంటే సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేటువంటి విధానం భారతదేశం. మర్యాద రామన్న పుట్టినటువంటి నేల ఇది. వసుదైక కుటుంబం అనేటువంటి మాట ఈ దేశంలో పుట్టింది. ఆ దేశం అలా మాటలో అన్ని చెప్పారు, అంతమంది గొప్పగా నడిచారు కాబట్టే ఇంకా ఎన్ని మతాలు వచ్చినా ఇక్కడ ఇంత ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అలాంటి గొప్ప నడవడిక ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటం తప్ప? వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుని బలంగా నిలబెట్టుకోవాలనుకోవటం తప్ప? నేరమా? మీ మతం గురించి మీరు ప్రచారం చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవటం తప్పేంటి అంట. ఎందుకంత ఉలుక్కుపాటు, ఎందుకంత భయం? మీకు నచ్చితే మీ వాళ్ళు మీ దాంట్లో జాయిన్ అవుతారు, జాయిన్ చేయించుకోండి, అంతే కదా. సర్టిఫికెట్లు ఒక హిందూ అని పెట్టుకుంటారు, లోపల మాత్రం వేరే చేసుకుంటారు. మీ దేవుణ్ణి మీరు అవమానిస్తున్నట్టు కాదా? ఆలోచించుకోండి కొంచెం. నిజాయితీగా నిజం చెప్పలేనటువంటి మీరు ఆ దేవుడికి అన్యాయం చేస్తున్నారు, ఆలోచించుకోండి. అది ఆ దేవుడికి కూడా తెలుసు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఎడుతున్నందుకు నాకు అర్థం కాదు. ఎంతసేపు హిందువులకి సంబంధించి ఏది వస్తే ఆయన మీద, ఎవరు వస్తే వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలి. ఇలాంటి మతోన్మాదులు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నారంటే ఇతను కూడా అరెస్ట్ చేశారట, పోలీసులు లోపలేశారట. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. డెఫినెట్గా బలమైనటువంటి శిక్షలు వేయాలి. అలా అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మైకు పెట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా మీకు ఉప్పు తగలచ్చగాక అని చెప్పి మళ్ళీ వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నాడు. చాలా ప్రమాదం ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి. అందరూ కలిసి ఉంటున్నటువంటి దేశం ఇది, అందరూ సమానంగా ఎదగాలనేటువంటి దేశం ఇది. అలాంటి ఈ టైంలో ఇలాంటి వ్యక్తులు తయారవటం చాలా దుర్మార్గం. పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక మతాన్ని ఏమైనా తగ్గించేసి మీరు పెరగకూడదని ఏమైనా చెప్పారా? మీరు ఎదగకూడదని ఎక్కడ చెప్పారా? వాళ్ళని ఏమైనా కించపరిచారా? ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు?